సార్ ఇంకో ఎవరైనా మాట్లాడండి. ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి రూపారెడ్డి ప్రిన్సిపల్ గారి హత్యకు నిరసనగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కరెస్పాండెంట్స్కి మరియు ఉపాధ్యాయులందరికీ నమస్సులు. సో వాస్తవానికి ఈ హత్య అనేది ముమ్మాటికి మనం ఎవరొకరు కారణం కాదు. ఇక్కడ విద్యా సంస్థలపైన అంటే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్కే రక్షణ లేనప్పుడు మరి పరిస్థితి ఎటుపోతుందనేది ఒకసారి ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి. మరి వాస్తవానికి తల్లిదండ్రులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రులు మరియు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచించినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ విధంగా ప్రిన్సిపల్ని హత్య చేసే సంఘటన అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇది మరి దీని కారకులు ఎవరు అంటే వాస్తవానికి మన యొక్క సమాజం అనే చెప్పాలి. మరి సమాజం అంటే ఖచ్చితంగా ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలపైన దృష్టి పెట్టాలి. ఇందాక భార్యసారి చెప్పినట్టు ఏంటంటే మరి స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నటువంటి ఒక వారిపైన ఒక క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి. కంపల్సరీ పోషకులు మరియు సమాజంలోని వ్యక్తులందరూ కూడా దీని విషయంలో ఆలోచించి ఖచ్చితంగా అన్ని అంటే క్రమశిక్షణ గల విద్యార్థులు తయారు చేసిన మాత్రమే మంచి సమాజం నిర్మితమవుతుంది. మరి వాస్తవానికి ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో జరిగిన సంఘటన కాబట్టి కంపల్సరీగా ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకమంతా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఏమనాలి, ఏం చేయాలి, మరి ఏమన్నా ఏమవుతుందో అన్నటువంటి ఒక భయభ్రాంతి గురి చేసినటువంటి సంఘటన ఇది ఖచ్చితంగా. మరి దీన్ని వాస్తవానికి అధికారులు కానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఇటు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కానీ, మేధావులు కానీ రిపీట్ కాకుండా బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్న వారు చేసినటువంటి నిరసన ర్యాలీలకి ఉపాధ్యాయుల బృందం అందరూ సహకరించారు, కుట్రలు కూడా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన మా ప్రశ్నలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇట్లానే కంటిన్యూ అయితే మరి ఉపాధ్యాయుల లోకం కూడా చదువు చెప్పడానికి భయపడతారు. కాబట్టి మరి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అందరూ భయపడతారు. కాబట్టి దయచేసి ముఖ్యంగా డ్రగ్స్ ఏదైతే గంజాయి మహమ్మారి మన యువతను పీడిస్తుందో వారిని మొట్టమొదటి అరికట్టాలని ప్రభుత్వంని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క పిల్లలను వారి యొక్క మంచి చెడును గమనించి మరి బడి నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వారిని ఆగతీయాలని, వారిని చూడాలని, వాళ్ళ బాగోలు అడగాలని, మరి రాత్రిపూట వల్ల ఎక్కడికి 10th లోపు ఇంటర్లోపు ఉన్న పిల్లలకి బయట పంపొద్దు అని, తప్పనిసరిగా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయాలని, తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు పడితే సాధ్యపడదు, అందరూ కూడా సహకరించాలి. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళొకసారి మటర్స్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా మాకు సహకారం అందించాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు బృందం భయపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క మహమ్మారి గంజాయి ఇది చాలా తీవ్రమైనది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు. రేపు దేశాన్ని రూపారెడ్డి కుటుంబానికి చేయాలి 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 నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే జై ట్రస్మా నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే జై ట్రస్మా రూపారెడ్డి 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 ప్రిన్సిపల్ రూపారెడ్డి ప్రిన్సిపల్ శిక్షించాలి 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 అందరూ అందరికీ పాల్గొన్నారు.
want justice. We want justice. విద్యా సంస్థల్ని కాపాడాలి. విద్యా సంస్థల్ని కాపాడాలి. We want justice. We want justice. We want justice. జై ట్రస్మా. జై ట్రస్మా. ఈరోజు రూపారెడ్డికి హత్యకు నిరసనగా మన కోల్కతా ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా అన్ని స్కూల్ సంబంధించిన కరస్పాండెంట్లు టీచర్లు కూడా ఈ ర్యాలీ పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిందితులను వెంటనే శిక్షించాలి. అదేవిధంగా విద్యార్థులు ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదని చెప్పి పిల్లలను తల్లిదండ్రులు కంపల్సరీగా అడగాలని మేము డిమాండ్ చేస్తున్నాము మా ట్రస్ట్ తరఫున. అదేవిధంగా నిందితులను వెంటనే శిక్షించాలనే ఉద్దేశంతో మేము ఈ రోడ్డుపైకి రావడం జరిగింది. మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులపై కానీ, మేనేజ్మెంట్పై కానీ, ప్రిన్సిపల్పై కానీ, కరస్పాండెంట్పై కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రూపారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ట్రస్మా. జై ట్రస్మా. జై ట్రస్మా. జై ట్రస్మా. జై ట్రస్మా. జై ట్రస్మా. సీదా ఇప్పుడు మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ సిఏ గారి ఆఫీస్కి వెళ్తామండి. తర్వాత ఎస్ఐ గారికి వెళ్ళేసి ఇక్కడ సరిపోయి దయచేసి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం.